హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సంధ్య అఫీషియల్ అండి. ఈ రోజు మార్నింగ్ అయితే 5:30కి అయితే మా డే అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. పాపకైతే మార్నింగ్ స్నానం అయితే చేసేసాము. ఎందుకంటే ఈరోజు అయితే బార్సాల ఆల్రెడీ తమ్మునే చూశారు కదా బార్సాల వీడియో. ఇదిగోండి పాపని అయితే ఫస్ట్ టెంపుల్కి అయితే తీసుకెళ్ళాము. పాపకి ఎలాంటి శాంతులు లేకపోవడం వల్ల అయితే పంతులను తీసుకొచ్చి అయితే ఇంట్లో నామకరణం అయితే చేయటం లేదనమాట. అందుకని ఫార్మాలిటీకైనా పంతుల దగ్గరికి తీసుకెళ్దాం గుడికి అని చెప్పి తీసుకెళ్ళి అభిషేకం చేయించాము. సో చేయించేసి అక్కడే పంతులు గారితోనైతే తనకి పేరైతే చెప్పేసాము అనమాట చెవులోని. అలా ఆఫ్టర్ దట్ ఇంటికి వచ్చేసి మేమైతే రెడీ అయిపోయి అందరూ టిఫిన్స్ అది కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఎందుకంటే ఉయ్యాలు వచ్చేసి బార్సాల ఆఫ్టర్నూన్ వేస్తామన్నమాట. అందుకని మార్నింగే వెళ్ళి వచ్చేసి రిలేటివ్స్ అందరూ కూడా ఇంటికైతే వచ్చేసారనమాట. మా అత్తయ్య వాళ్ళు అయితే ఆన్ ది వేలో ఉన్నారు. ఈలోపు పాపను రెడీ చేసి అయితే తనకైతే ఫోటోషూట్ అయితే చేస్తున్నాము. మేము కూడా రెడీ అవుతున్నాం అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ అది ఉంది కదా అని చెప్పేసి ఇదిగోండి మా చిట్టి తల్లికి అయితే అలా అయితే ఉయ్యాల్లో అయితే వేస్తున్నాం అనమాట. ప్రిపరేషన్స్ ఈవినింగ్ అయితే 2:30 అయ్యిందనమాట. 4 లోపు మంచిది వేయమన్నారు. సో అందుకే పెద్దవాళ్ళందరూ కలిపి అయితే ఉయ్యాలకి వేయడానికి అయితే అంతా రెడీ చేస్తున్నారు. మా అత్తయ్య వాళ్ళందరూ వచ్చారు. ఇదిగోండి ఉయ్యాలు వచ్చేసి మా బాబుకి అందులోనే వేసాము. అదే సెంటిమెంట్గా మా పాపకు కూడా ఆ ఉయ్యాల్లోనే అయితే వేస్తున్నాం అనమాట. మాలో ఎలా చేస్తారు ఏంటని అయితే మీరైతే ఇదిగోండి ఇలా వీడియోలో అయితే చూడండి. మా సాంప్రదాయము అలాగే మా రూల్స్ అవి కూడా ఫస్ట్ అయితే ఉయ్యాల్లోనైతే అలా సన్నికాలు అయితే వేసి అక్షింతాలు పసుపు కుంకుమ అన్నీ వేసి అయితే ఉయ్యాలు ఊపుతారు. యాక్చువల్లీ ఏంటంటే మా పెళ్లి చీర కడతారు. సో అలానే మా బాబుకి కూడా నా పెళ్లి చీర కట్టేసి అయితే ఉయ్యాల్లో వేసాము. తర్వాత ఈ ఉయ్యాల్లో అయితే వేసామన్నమాట. పాపకు కూడా అలానే వేద్దాం అనుకుంటే మాకు ఇంట్లో ఉయ్యాలు కట్టడానికి ఆప్షన్ లేదు. అదిగోండి మీరు చూసినట్టయితే కిందనైతే నా పెళ్లి పట్టు చీర అయితే ఉయ్యాల్లో అయితే వేసాము. వేసి దాని మీద అయితే క్లాత్ అది వేసి పాపనైతే ఉయ్యాల్లో అయితే వేస్తామన్నమాట. అలాగా రూల్ అనమాట మాకు. అలా వేస్తారు. ఆఫ్టర్ దట్ ఇంట్లో రెగ్యులర్గా వేసుకోవడానికి ఏంటంటే మామూలు ఉయ్యాలు అయితే వాడుకుంటాం అనమాట. ఇదిగోండి ఫస్ట్ అయితే పసుపు కుంకుమ గంధం అంతా కూడా ముత్తైదువులకి అయితే పెడతారు. అలా పెట్టేసి అందరికి అక్షింతలు అయితే పంచుకుంటాం అనమాట. ఇన్ని రోజులు వీడియో అప్లోడ్ చేయడానికి ఎందుకు అవ్వలేదంటే మాకు అస్సలు నాకైతే అవ్వటం లేదు ఇద్దరు పిల్లలతోని. అందుకే ఇలా అయితే లేట్ అయిపోతుంది వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే. ఇదిగోండి మా చిట్టి తల్లి మా లిటిల్ ప్రిన్సెస్ అయితే రెడీ అయిపోయింది. బార్సాల కోసం అయితే రెడీ అయిపోయింది అనమాట. మా పాప ఫ్రాక్ ఎలా ఉందో మీరైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈలోపే పాపకి ఏం పేరు పెట్టామో కూడా గెస్ చేయండి. గెస్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. క్లూ అయితే 2 పేర్లు అయితే పెట్టామన్నమాట పాపకి. 2 కూడా ఎంతోనే స్టార్ట్ అవుతుంది. సో ఏం పెట్టామో ఏంటనైతే ముందే గెస్ చేసి అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడైతే మేమైతే పాపకి ఉయ్యాల్లో వేయడానికి ఫస్ట్ పేరెంట్స్గా మేము వేద్దామని అయితే అనుకొని అయితే ముందైతే వచ్చి ఫోటోషూట్ అయితే తీస్తున్నాం అనమాట. ఆయన అయితే ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకుందామని చెప్పేసి ట్రై చేస్తున్నాం. కానీ లెఫ్ట్ ఉండకూడదు రైట్ ఉండకూడదు అని చెప్పేసి అయితే అటు ఇటు తిప్పారనమాట మమ్మల్ని. పాప ఆల్రెడీ పాపం ఆ డ్రెస్కి అలానే లైటింగ్కి చాలా అల్లరి పెడుతుంది. కానీ ఏంటంటే అదొక గుర్తుగా ఉంటుంది కదా ఈ డ్రెస్తో ఉంచితే అనే ఉద్దేశం మీద కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి తనకు ఆ డ్రెస్ వేసాము. లేకపోతే సింపుల్గా వేద్దామని అనుకున్నాము. కానీ మంచి మెమరబుల్గా ఉంటుంది కదా, మంచిగా బుట్ట బొమ్మలా ఉంటుందని ఉద్దేశం మీద అయితే ఆ గౌన్ అయితే ఉంచామన్నమాట. తన కోసమే తీసుకున్నాను అనమాట బార్సాలకి. తనకైతే ఫుల్ షాపింగ్ చేసాం కానీ ఏ డ్రెస్ కూడా వేయలేకపోయాము. ఆల్మోస్ట్ 6-7 ఫ్రాక్స్ తీసుకున్నాను ఆ రోజు కోసం. ఇదిగోండి మా హీరో అయితే వచ్చేసాడు. మా హీరోతోనైతే ఫోటోషూట్ అయితే అయింది. అస్సలు వాళ్ళ అన్నయ్య అయితే దొరకలేదు. హడావిడి మొత్తం వాడిదే అనమాట. వాళ్ళ చెల్లి ఫంక్షన్ హడావిడి మొత్తం మా అబ్బాయిదే. అసలు దొరకలేదు. ఒక 2-3 ఫొటోస్ తీసుకుందామని ఎంత ట్రై చేసినా కూడా వాడైతే ఉండలేదు. అలా అయితే మా చిట్టి తల్లికి అయితే ఉయ్యాల్లోనైతే వేసేసాము. తెలిసి తెలియనట్టుగా కాస్త అలా జరిగిపోయింది. ఇదిగోండి మా అత్తయ్య గారు నేను మా ఆయన అందరం అయితే కలిపేసి వేసాము. మీరైతే ఈ పాటికే పేరైతే గెస్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇదిగోండి మా చిట్టి తల్లి పేరైతే పెట్టేస్తున్నాము. మీకైతే పేరు చెప్పబోతున్నాను. యాక్చువల్లీ వెనకాతల బ్యాక్ డ్రాప్ ఉంది కదా, బ్యాక్ డ్రాప్లో అయితే చాలా ప్లాన్ చేసామన్నమాట. పాప పేరు అయితే అలా యాక్చువల్లీ ఆ బంతి పువ్వులతోని రాద్దాం అనుకున్నాం. కానీ ఆ వుడెన్ షీట్ మీద అయితే దాని మీద అయితే గ్రాస్ మీద అయితే నించోవటం లేదు. సో అందుకనే పేరైతే అలా రివీల్ చేద్దాం అనుకున్నాం. కానీ అంత టైం అయితే మాకు దొరకలేదు. ఇద్దరు పిల్లలతోని బ్యాలెన్స్ చేయలేకపోయామన్నమాట. హడావిడి అందరికీ ఫోన్ చేసి చెప్పుకోవడం రావటం మార్నింగ్ టిఫిన్స్ ఈ సెక్షన్ అన్నిటి వల్ల అయితే మాకు అవ్వలేదు. దాంట్లోనే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడం అక్కడ అభిషేకం చేయించుకోవడం వెంటనే రావడం వీటి వల్ల అయితే మాకు కుదరలేదన్నమాట.
ఫైనల్లీ అయితే మా చిట్టి తల్లికి జరగాల్సిన ఫస్ట్ వేడుక అయితే జరిగిపోయింది. మా చిట్టి తల్లి పేరు వచ్చేసి మోక్తిక మాన్వి. మీకు ఎంతమందికి ఈ పేరు ఐడియా వచ్చిందో మరి నాకైతే తెలియదు, కానీ మోక్తిక మాన్వి అంటే ఆ పేరు యొక్క అర్థం ఏంటో కూడా మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మోక్తిక మాన్వి అంటే మోతోని టాటూ టీ అన్నారు. టాటీ టూలతోనైతే మాకైతే మంచి పేర్లు అయితే దొరకలేదు, అన్నీ కూడా కొరియన్ నేమ్స్ వస్తున్నాయి, టర్కీ, టోక్యో అని. ఇవేవి మాకు నచ్చలేదు అనమాట. అందుకే మీతో అయితే మన ట్రెడిషన్కి తగ్గట్టుగా ఇండియన్ నేమ్స్ అయితే మంచి నేమ్స్ ఉన్నాయి. సరే, ఇంకా మా బాబుకి అయితే 2 పేర్లే పెట్టాము, అలాగే పాపకు కూడా 2 పేర్లే పెట్టాలనే ఉద్దేశం మీద అయితే అలా పెట్టాము. వాడికి పౌరవ్ ప్రియాంష్, అలాగే దీనికి మోక్తిక మాన్వి. తనకి ఏ అక్షరంతో తను రేపు పొద్దున ఫ్యూచర్లో పిలుచుకున్నా కూడా తనకి ఏమవ్వదు, పర్వాలేదు కదా. అంటే అంటారు కదా, వాళ్ళకి ఏ అక్షరంతో పలికితే ఆ అక్షరంతో పిలిస్తేనే జరుగుబాటు అవుతుంది అని అంటారు. సో అందుకని ఆ ఉద్దేశం మీద అయితే ఆ 2 పేర్లు అయితే పెట్టడం జరిగిందనమాట. తనకి ఏ నేమ్ నచ్చినా కూడా ఇన్ ఫ్యూచర్ అలా పిలుచుకొని మూవ్ ఆన్ అవ్వచ్చు అని చెప్పేసి. మోక్తిక మాన్వి అంటే ఒక బ్రైట్ అంటే ప్రకాశవంతం, అలాగే ఎలిజెంట్, ఇంటెలిజెంట్ అనే అర్థం అంట. సో పేరు కూడా అర్థం చాలా బాగుంది. అలాగే దేవత యొక్క కూతురు అని కూడా వచ్చిందనమాట. సో అందుకని బాగుంది కదా అని చెప్పేసి అయితే మా బంగారు తల్లికి అయితే పెట్టేసాము. మోక్తిక అని పిలుచుకుందాం అనుకుంటున్నాము. మీరు ఏమని పిలుచుకుందాం బెస్ట్ అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మోక్తికానా మాన్వీనా ఏది పిలిస్తే బాగుంటుంది అని మీరైతే చెప్పండి. మీ యొక్క కమెంట్స్ ద్వారా అయితే ఫాలో అవుతాము పాపకి ఎలా పిలవాలి అనేది. ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్లో అయితే చూసే ఉంటారు చాలామంది. ఇప్పటి వరకు చూడలేని వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి చూడండి మా చిట్టి తల్లిని. ఆల్రెడీ అప్డేటెడ్ ఫొటోస్, వీడియోస్ అయితే పెట్టాను. ఇప్పుడు పాపకైతే 7th మంత్ రన్నింగ్ అనమాట. ఓకే, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మేడం మీరు కొంచెం బయటకు వచ్చారా? బ్యాక్ సైడ్ ఎవరు ఉండదు, బయట జరగండి. కొంచెం డౌన్ అవ్వండి, మీరు కూడా డౌన్ అవ్వండి. కొంచెం చేతులు పెట్టద్దు ఉండి చూడండి. హాయ్ డౌన్ అవును, మీరు ఇక్కడ ఉండొచ్చు కదా, ఎలా చూడండి సార్, ఎలా చూడండి అడే ఎలా చూడండి. జస్ట్ మేడం కొంచెం పైకి ఎత్తండి, జస్ట్ రెడీ స్మైల్. ఓకే, నెక్స్ట్
ఎలా చూడండి అడుగు స్మైల్ రెడీ స్మైల్ వెయిట్ సార్ నెక్స్ట్ అండి మేడం గారు మమ్మీ ఇప్పుడు స్టార్ట్ పట్టుకుంటావా రెడీరా రాదా లోపలికి రాదా మిడిల్లో నేను పట్టుకునే అది నెక్స్ట్ మా బార్సాల వీడియో అయితే మొత్తం చూశారు కదా. ఇదిగోండి ఇప్పుడైతే నైట్ వరకు అయితే వచ్చేసామన్నమాట. మార్నింగ్ అయితే మేము గుడికి వెళ్ళడము, ఫంక్షను, హడావిడి అంతా కూడా ఫుల్ బిజీ అయిపోయింది. ఇంకా ఫుడ్ అది కూడా చాలా మిగిలిపోయింది అనమాట. చాలా వరకు అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసాము. ఇంక ఇంట్లో ఉన్న వాళ్ళం మేమందరం అయితే అలా డిన్నర్ అయితే చేసేసాము. అలాగే గిఫ్ట్స్ ఏమొచ్చాయి ఏంటి అవన్నీ అయితే చూసుకుంటున్నాం అనమాట. మా చెల్లెళ్ళు అయితే చూస్తున్నారు. అలా మేమైతే మా ఇంట్లో మా చిట్టి తల్లికి అయితే బార్సాలు అయితే ఇలా ఫినిష్ చేసేసాము. మా పాప పేరు ఎలా ఉందో మీరు అందరూ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే ఏమని పిలవాలో కూడా మీరు వీలైతే సజెస్ట్ చేయండి. అసలు ఫుడ్ వరకు అన్నీ తీద్దాం అనుకున్నాను కానీ నాకు అస్సలు అవ్వలేదు. ఇంట్లో పిల్లలు, హడావిడి, గోల, ఫంక్షన్ అంతా కూడాను. సో మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీశాండీ అఫీషియల్. అలాగే చాలా వరకు అయితే వీడియో తీయలేదనమాట. నేను అసలు వీడియో తీయాలని అనుకోలేదు. ఏదో అక్కడక్కడ క్లిప్సే తీసాను. చాలామంది అయితే వచ్చారు, వాళ్ళందరినీ కూడా మిస్ అయిపోయాను వీడియో క్యాప్చర్ చేయడం. అలాగే పైన ఫంక్షన్ అయితే జరిగిందనమాట మేడ పైన. మేమైతే ఇంట్లో అయితే పాపకి ఇంట్లోనే బారసాలు అన్నది జరగాలని చెప్పేసి ఇంట్లోనే బారసాలు అయితే చేసాము మా ఇంట్లోని. ఇదిగోండి ఇలా మా చిట్టి తల్లి బారసాలు అయితే ఫినిష్ అయిపోయింది. పాపకైతే మేము నెలకి 3 రోజులు తక్కువ అయితే ఉయ్యాలలో వేసాము. మోక్తిక్క మాన్వి తన పేరు. అలాగే పాపకి ఇప్పుడు వచ్చేసి 7th మంత్ రన్నింగ్ అవుతుంది. January 28న పుట్టిందనమాట మా చిట్టి తల్లి. ఇంతవరకు వెయిట్ చేశారు, చాలా రోజుల నుంచి అయితే వీడియో కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. మా బాబు, మా పాప ఇద్దరి పేర్లు కూడా ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి. పౌరవ్ ప్రియాంష్ అండ్ మోక్తిక మాన్వి. అండ్ నాకు చాలా వరకు అయితే హెల్ప్ చేశారనమాట. చాలామంది హెల్ప్ చేశారు ఈ ఫంక్షన్ ఇలా సక్సెస్ అవ్వడానికి. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. ఆ 2 days 3 days చాలా హార్డ్ వర్క్ అనమాట. ఎలా జరుగుద్ది ఏంటి అని అయితే చాలా భయపడ్డాము. కానీ ఫైనల్గా అయితే సింపుల్గా చాలా నీట్గా అయిపోయింది. చాలా ఇంకా బాగా చేద్దాం అనుకున్నాం కానీ వర్కౌట్ అవ్వలేదు. సో అలా అయితే మా చిట్టి తల్లికి అయితే ఆ లోటు లేకుండా జరగాలని అయితే ఫంక్షన్ అయితే చేసేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.